పొగ త్రాగుట, మద్యం సేవించుట, అమ్మాయిని ప్రేమించుట ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్, డ్రింకింగ్ అండ్ లవింగ్ ఎ గర్ల్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఈ చిత్రంలోని పాత్రలు, సన్నివేశాలు కేవలం కల్పితం, ఎవరినీ ఉద్దేశించినవి కావు. మన కనులు చూడకూడని చూసినా, తప్పు చేస్తున్నామని తెలిసినా కనురెప్పలు వాటిని కాపాడుతాయి. మన కన్నీళ్లు వచ్చినప్పుడు మొదట ఆదరించేది కనురెప్పలే, ఆ తర్వాతే చేయి వాటిని తుడిచేస్తుంది. అలాగే మనకు కష్టాలు వచ్చినప్పుడు మొదట ఆదరించేది తల్లిదండ్రులే, ఆ తర్వాతే ఎవరైనా. ఈ నిజాన్ని చూపించే చిన్ని ప్రయత్నమే మా ఈ సినిమా. ఏంటి ఓపెన్ చేయగానే ఇతన్ని చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇతనే అండి మన సినిమా హీరో. ఇప్పుడు ఇలా ఉన్నాడు, కానీ ఒకప్పుడు మనోడు ఎలా ఉన్నాడంటే Be what you wanna be, taking things the way they come. Nothing is as nice as finding paradise and sitting in నిన్నేరా బ్యాటింగ్ బాబా రాహుల్ వచ్చాడు చూడు. ఏంట్రా, ఒకటి బ్యాటింగ్ ఒకటి బ్యాటింగ్. Capture a wave and let it run. అసలు నేను ఎక్కడికి వెళ్ళాను, పార్టీకే రాలేదు. నైట్ ఎంత చాలా బాగా ఎంజాయ్ చేశామంటే మీకు చాలా అన్నట్లు మర్చిపోయామండోయ్, మనోడికో లవర్ కూడా ఉంది. బహుశా ఇప్పుడు ఆ లవరే కాల్ చేసి ఉంటుంది. హలో, చెప్పు డార్లింగ్. ఈరోజు నా బర్త్డే అని కూడా మర్చిపోయావా? 5 minutesలో పార్క్కి రాలేదంటే సారీరా, సారీ. నేను అలిగాను, గుండెమూతి పెట్టుకున్నాపో. సారీరా, సారీ. మెనీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఓన్లీ విషెసేనా, గిఫ్ట్ ఏమీ లేదా? మీ బుద్ధి పోనించుకున్నారు కాదు. డోంట్ బి సీరియస్. ఇదిగో నీ గిఫ్ట్. థ్యాంక్ యూ సో మచ్. రే రవి, ఇక్కడ మౌనిక ఎవరితోనో పార్క్లో ఉందిరా. ఎక్కడ్రా మౌనిక? మౌనిక పరువంతా తీసుకుంటా. ఆగు రాహుల్, రవి పిలుస్తున్నారా. ఎవడు బే? చూద్దు కానీ రా. ఆగు రాహుల్, మా చెల్లి మౌనికని వదిలేయి. కాదు కుడుతూనే అంటావా? అన్నా ఒక మాట చెప్పన్నా, వాని కంటి చూపుతోనే వేసేసా. మహేష్ వద్దు, మహేష్ వద్దు. జోకులు వస్తే నేనే వేయాలి, వేరే వాళ్ళు వేయకూడదు ఇక్కడ. ఇప్పుడేంట్రా, కొట్టేసుకుందామా? సెంటర్ ఫ్రెష్ నోటికి తాళం వేస్తుంది, చేతికి కాదు. మాట్లాడుతున్నా కదరా, మాట్లాడుతున్నానా? కంటి రోడు అంత చిక్క నోడు తోటి తల తెలివి
ఒరేయ్ అలా దారి లేదు, ఇలా వెళ్దాం రారా. హలో మౌనిక, ఎక్కడున్నావు? ఇంట్లో. మీ బ్రదర్ వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని నన్ను కొట్టడానికి వచ్చాడు. అవునా? నీకేం కాలేదు కదా? ఇప్పుడు అన్నయ్య ఎక్కడున్నాడు? పారిపోయారు. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నువ్వే ఏదో ఒకటి చెయ్యి. ఓకే, నేను మా డాడీకి చెప్పి ఒప్పిస్తా. రాహుల్, నువ్వు ఇప్పుడు ఇంటికి రాగలవా? వస్తున్నా డాడ్. హాయ్ డాడ్. హాయ్ రాహుల్. డాడ్, మీకు ఒక విషయం చెప్పాలి. నేను కూడా నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా రాహుల్, కానీ నువ్వే ముందు చెప్పు. డాడ్, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. ఇప్పుడు నేను ఎందుకు పిలిపించాను అనుకుంటున్నావు రాహుల్? మన ఆస్తి, మన ప్రాపర్టీస్ అన్నీ నీ చేతిలో పెట్టాలని అనుకుంటున్నా. నీకు ఆస్తి కావాలో అమ్మాయి కావాలో తేల్చుకో. నాకు అమ్మాయి మీద నమ్మకం ఉంది. నేను ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటా. ఆగురా. ఆగు రాహుల్, ఎక్కడికి వెళ్తున్నావు? నేను నా ప్రేమ దగ్గరికి వెళ్తున్నా. నాకు నా ప్రేమే కావాలి. చిన్నప్పటి నుంచి నీకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచాను రాహుల్. ఇదిగో ఈ డబ్బు తీసుకొని వెళ్ళు. అలా డబ్బు తీసుకెళ్లిన రాహుల్ ప్రేమ మైకంలో అంతా ఖర్చు చేసేస్తాడు. హలో చందు, నా ఏటీఎంలో మనీ అయిపోయింది. మీ దగ్గర కాస్త డబ్బులుంటే ఎవరా? వేస్తాను లేరా. ఓకేరా, థ్యాంక్స్. హలో. హాయ్ రాహుల్, ఇవాళ ఎక్కడ కలుద్దాం? పార్క్లో కలుద్దాం. వీడేంటి ఇవాళ ఇలా ఉన్నాడు? ఏమో చూద్దాం. ఏమైంది రాహుల్, అలా ఉన్నావు? ఏం లేదు మౌనిక, మనీ అంతా అయిపోయింది. ఫ్రెండ్స్ కూడా హ్యాండ్ ఇచ్చారు. చా, వీడి దగ్గర డబ్బులు లేనట్టున్నాయి. త్వరగా వీడిని అవాయిడ్ చేయాలి. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఓకే బాయ్, ఇవాళ అన్నయ్య త్వరగా వస్తాడు. మౌనిక, ఏమైంది? 2 days నుంచి కాల్ చేయట్లేదు. నాకు ఇంకెప్పుడు కాల్ చేయకు రాహుల్, నాకు పెళ్లి ఫిక్స్ అయింది. అదేంటి? మనం ప్రేమించుకున్నాం కదా, పైగా పెళ్లి చేసుకోవాలనుకున్నాం.
నీకోసం ఇంట్లో నుంచి వచ్చేస్తే ఇలా అంటావేంటి? హోల్డ్ ఆన్. ప్రేమ మనమా? గుర్తు తెచ్చుకో. నేను ఎప్పుడన్నా నీకు ఐ లవ్ యూ చెప్పానా? లేదే. అదేంటి మౌనిక అలా అంటావు? అయినా నీ దగ్గర డబ్బు లేదు కదా, నన్ను ఎలా పోషిస్తావు? నాకు నీ మీద చాలా ప్రేమ ఉంది మౌనిక. ప్రేమ ఒక్కటే ఉంటే సరిపోదు రాహుల్, డబ్బు కూడా ఉండాలి. నాకు డబ్బే ముఖ్యం. నేను డబ్బున్న వాడినే పెళ్లి చేసుకుంటాను. ఇంకెప్పుడు నాకు కాల్ చేయకు. బాయ్. ప్రాణం పాయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ప్రాణం పాయే బాధేదో ఈ నిమిషాన్ని తెలిసిందే. బ్రతికుండంగనే కోసి నా గుండెను విసిరేసావే. ఆకలేసి అమ్మా అంటే విషం పెట్టి చంపావే. దేవుడాడే ఆటకు నన్ను ఆట బొమ్మ చేసావే. ఎవరు లేని నాకు నా ప్రేమే తోడనుకున్నాను. ఆ ప్రేమే రోజు నా ప్రాణం తీసేసిందే. మోక్షదక్షం సుభిక్షం గం 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 దివ్యలింగం గజముఖ వినుతం స్థానపూర్ణ సమక్షం వేదార్థం వ్యాసపీఠం సురముని సహితం శాంతికాంతం సుఖాంతం విశ్వేశం చిత్ప్రకాశం శిఖజన వరదం కాశీనాథం నమామి. దేవుడా, మా అబ్బాయి ఎక్కడున్నా బాగుండేలాగా చూడు స్వామి. బాబు, రే రాహుల్, ఏంట్రా ఈ పరిస్థితి? ఆ అమ్మాయి డబ్బు లేదని నన్ను వదిలేసింది నాన్న. నా దగ్గరికి రావచ్చు కదరా,
ఎలా చూపించన్నా నా ముఖం? చాలు రా ఇక వెళ్దాం రా మన ఇంటికి. అరే రాహుల్, రాహుల్ ఎలా ఉందిరా ఇప్పుడు నీకు? పర్లేదు నాన్న. ఇప్పటికైనా తెలుసుకోరా ఎవరు ఎలాంటి వారు. అమ్మాయి నిన్ను చూసి కాదు ప్రేమించింది, నీ వెనక ఉన్న ఆస్తిని చూసి. ఇక మీదటైనా మన ఫ్యాక్టరీ బరువు బాధ్యతలన్నీ నువ్వే తీసుకో. మూసుకొని ఇంట్లో పడుకో. ఒక తల్లి నవమాసాలు మోసి తన వంతు కర్తవ్యాన్ని నెరవేరుస్తుంది. ఆ బిడ్డ బయటికి వచ్చినప్పటి నుండి తండ్రి బాధ్యతలు మొదలవుతాయి. ఒకసారి ఆలోచించండి, మనకు 3 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మనల్ని నిద్రపుచ్చటానికి తాను నిద్ర త్యాగం చేస్తాడు. మనం పెరుగుతూ ఉండగా మన పుట్టినరోజు కోసం తన పుట్టినరోజు మర్చిపోతాడు. ఇలా అని ప్రతి విషయంలో తల్లి ప్రత్యక్షంగా ప్రేమను చూపిస్తే తండ్రి పరోక్షంగా ప్రేమని కనపరుస్తాడు. అలా అని ప్రేమ తప్పని చెప్పట్లేదు, అలా అని అమ్మాయిలందరూ ఇలాగే ఉండరు. ముందు తల్లిదండ్రులను అర్థం చేసుకుందాం, తర్వాత మిగతా విషయాలు ఆలోచిద్దాం. ఇలాంటి తల్లిదండ్రుల ప్రేమని పొందలేని వారికి మా ఈ సినిమా అంకితం.